అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కోసం పలు రకాల పథకాలను ప్రారంభించింది ఏపీలో కూటమి ప్రభుత్వం. ముఖ్యమైన పథకాల ద్వారా డబ్బులు అయితే అకౌంట్లో జమ చేసిందండి. ఈ నేపథ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మరొక ముఖ్యమైన పథకం ద్వారా డబ్బులైతే వేయడం అయితే జరుగుతుందన్నమాట. అంటే దాదాపుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది చేకూరిపోతుందన్నమాట. ఏపీలో కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలను ప్రారంభించి మహిళలకు ఆర్థికంగా ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పేసి పలు రకాలమైన పథకాలను అమలు చేయడం జరుగుతుందండి. మహిళలకు ఏదైతే మనకు ప్రభుత్వం ఇప్పటికే అందజేసినటువంటి పథకాలతో పాటుగా ఈ యొక్క పథకం ద్వారా కూడా మహిళలకు లబ్ధి అనేది జరుగుతుంది. ఈ పథకం ద్వారా డబ్బులు మీ అకౌంట్లోకి రావాలి అంటే కనుక దీనికి ఏ విధమైన అర్హతలు ఉండాలి, ఎవరు అర్హులు, ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి, ఈ పథకం యొక్క పూర్తి స్థాయి వివరాలను ఈరోజు నేను మీకు వీడియోలో తెలియజేస్తాను అనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వారందరూ కూడా తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. ప్రతి మహిళకి కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే కనుక వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూసేందుకు ట్రై చేయండి. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు తెలియని వాళ్ళకి విషయాన్ని అందజేసిన వారైతే అవుతారనమాట. ఏపీలో కుటుంబ ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా పలు రకాల పథకాలను తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇందులో ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఆడబిడ్డ నిధి పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టకేలకు ఈ పథకం పైన కీలక ప్రకటన చేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం. అంటే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరముల లోపు ఉన్న మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని తొందరలోనే ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ పథకాన్ని పలుసార్లు ప్రారంభించాలని చెప్పి అనుకున్నారు, కానీ చాలాసార్లు వాయిదా వేయడం అయితే జరిగింది. అయితే ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. ఈ పథకాన్ని ప్రారంభించడానికి ఏపీలో కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయిందనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లోకి రావాలి అంటే కనుక ఖచ్చితంగా ప్రతి మహిళ కూడా కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలన్నమాట. మరొకసారి మహిళలకు మేలు చేయాలని చెప్పేసి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభించబోతోందండి. ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఒక్కొక్క మహిళకి కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే వేయబోతున్నారు. ప్రధానంగా ఈ పథకాన్ని ఎవరికి అమలు చేస్తున్నారు, మొత్తానికి ఎప్పుడు అమలు చేస్తున్నారు, ఇప్పటికే అనేక సార్లు చెప్పినా కానీ ప్రభుత్వం ఎక్కడా దీనిపైన ప్రకటన చేయలేదు అని చెప్పేసి చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతూ ఉన్నారండి. నిజమే, వాస్తవమే. ప్రభుత్వం మనకు దీపావళి కానుక కానీ పథకాన్ని ప్రారంభించాలని చెప్పి తొలుత నిర్ణయం తీసుకున్నా మనకి పథకానికి సంబంధించిన విధి విధానాలు పూర్తి కాకపోవడంతో ప్రభుత్వం దగ్గర నిధుల కొరత కూడా ఉందండి. దానివల్ల కొన్ని పథకాలను అమలు చేసింది కాబట్టి ఒకటేసారి అన్ని రకాల పథకాలను అమలు చేయడం ప్రభుత్వానికి కూడా సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి ఈ యొక్క పథకాన్ని ప్రస్తుతానికి తాత్కాలికంగా వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. ఈ పథకాన్ని ఏ తేదీన ప్రారంభిస్తున్నారు అనేది మీకు నేను ఈ వీడియోలో క్లియర్ అండ్ క్లారిటీగా చెప్తానన్నమాట. ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేటప్పటికి ఏపీలో కూటమి ప్రభుత్వం మీరు కొన్ని రకాల వెరిఫికేషన్స్ అనేవి చేసుకుని ఉండాలన్నమాట. కొన్ని అప్డేట్స్ చేసుకుంటే కనుక మీకు ఈ పథకం సంబంధించిన డబ్బులు అనేవి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క ఖాతాల్లో అయితే జమ అవుతాయన్నమాట. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ కులాలకు సంబంధించిన మహిళలందరికీ కూడా ఎవరైతే 18 ఏళ్ళు దాటి 59 సంవత్సరముల లోపు ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాబోతున్నాయన్నమాట. 18 నుంచి 59 సంవత్సరముల లోపు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ పథకానికి అర్హులే. దీంతో పాటుగా ప్రతి మహిళ కూడా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. ఈ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అంటే మీరు ఉంటే ఈ యొక్క పథకానికి ప్రాథమికంగా మీకు అప్లై చేసుకునేందుకు అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం అయితే ఇవ్వబోతోందండి. ఈ పథకానికి మీరు అప్లై చేసుకుంటేనే మీకు ప్రతి నెల కూడా 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ ఖాతాల్లోకి నేరుగా ఈ యొక్క డబ్బులు అయితే జమ చేస్తుంది ఏపీలో కూటమి ప్రభుత్వం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందుతూ ఉండాలి అంటే కనుక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ పథకాలకు దరఖాస్తు చేసుకున్నటువంటి మహిళలకు
రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు కొన్ని అప్డేట్స్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ముఖ్యంగా ఈ పథకానికి మనం చెప్పుకున్నట్టు ఈ ప్రూఫ్తో పాటుగా మీరు కొన్ని పనులు అనేది పూర్తి చేసుకుని ఉండాలి. గతంలో కూడా నేను అనేక సార్లు మీకు వీడియోలో గుర్తు చేశానండి. ఎందుకంటే ఈ పథకానికి సంబంధించినటువంటి సమయం అనేది దగ్గర పడుతుంది కాబట్టి ఆలోపుగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే కనుక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో తప్పకుండా మీరు నమోదై ఉండాలి. అలాగే ఈకేవైసీ చేసుకుని ఉండాలి. దీంతో పాటుగా బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేసుకుని ఉండాలి. ఇట్లా ఏవైతే ఈ పనులు చేసుకుని ఉంటారో, ఎవరైతే ఈ పనులు చేసుకుని సిద్ధంగా ఉంటారో అలాంటి వారికి మాత్రమే డబ్బులు రావడం అయితే జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. మరి ఇంకా ఎవరైనా కనుక హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో లేకుండా అంటే స్ప్లిట్టింగ్ ఆప్షన్ అవడానికి ఎవరికైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు వెంటనే వెళ్ళి మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో యాడ్ అవ్వండి. అదేవిధంగా ఈ నేపథ్యంలో చాలామంది మహిళలు కొత్త రేషన్ కార్డులో తప్పుల వల్ల చాలామంది మహిళలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలంటే మీ రేషన్ కార్డు అనేది కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట. మరి మనకి ఏపీలో కూటమి ప్రభుత్వం కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు వెరిఫికేషన్ అనేది చేయించుకోండి. ఈ యొక్క రేషన్ కార్డుకి మీ యొక్క థంబ్ అథెంటికేషన్ ద్వారా రేషన్ కార్డు అనేది కేవైసీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటుగా మీరు కేవైసీ కంప్లీట్ చేసినప్పుడు మరి ఏపీలో కూటమి ప్రభుత్వం రేషన్ కార్డుకి ఆధార్ కార్డుకి కూడా లింకింగ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇలా లింకింగ్ చేసుకుంటేనే మీకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకమైనా రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పనిని అయితే మీరు పూర్తి చేయండి. మరి రేషన్ కార్డు కేవైసీ అనేది మీకు కంప్లీట్ చేయాలంటే మీరు ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం అయితే లేదండి. మరి మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో కానీ మీ రేషన్ దుకాణాల వద్ద డీలర్లు ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి కానీ వెళ్ళి మీరు ఇది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం ద్వారా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు నెలకి 1500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తుంది. త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నారండి. దీని కింద అర్హులైన మహిళలకు సంవత్సరానికి 18,000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో 3,341 కోట్ల రూపాయలు కేటాయించిందండి. అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా మీరు యొక్క పథకానికైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 ఏళ్ళు నిండిన మహిళలు ఉన్నారో వారందరి ఖాతాలో డబ్బులు జమ చేసేందుకు ఏపీలో కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. దీని ద్వారా రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు కూడా నెలకి 1500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయల ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయింది. అర్హులైన ప్రతి మహిళ కూడా ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. దీని ద్వారా 18 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న ప్రతి అర్హురాలైన మహిళకు నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి 18,000 రూపాయలు జమ చేస్తాము అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు ప్రకటించడం అయితే జరిగిందనమాట. మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబ ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకువచ్చింది కూటమి ప్రభుత్వం. త్వరలోనే దీని అమలుకు శ్రీకారం చుట్టేందుకు సిద్ధమవుతుంది. 18 ఏళ్ళు నిండిన బీపీఎల్ కుటుంబాలకు చెందిన మహిళలు ఈ యొక్క పథకానికి అర్హులు అన్నమాట. దీనికి ఎంపికైన లబ్ధిదారులకు నెలకి 1500 రూపాయల చొప్పున ఏడాదికి 18,000 రూపాయల వరకు ఆర్థిక సహాయం అందుతుంది. ఈ పథకం ద్వారా ఆర్థిక సహాయం పొందాలనుకున్న అర్హులైన లబ్ధిదారులు ఆన్లైన్ ద్వారా కానీ మీ సేవా కేంద్రాల ద్వారా కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కోసం ఆధార్ కార్డు, వయసు నిర్ధారణ కోసం డాక్యుమెంట్స్, బ్యాంక్ పాస్బుక్ అవసరమండి. కూటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసేందుకు 2024-2025 సంవత్సరంలో బడ్జెట్లో 3,340 కోట్ల రూపాయలను అయితే కేటాయించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ మొత్తంలో బీసీ మహిళలకు సంబంధించి 1,069 కోట్లు కేటాయించగా మిగిలిన మొత్తంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు 629 కోట్లు, అలానే మైనార్టీ ఆడబిడ్డలకు 83 కోట్లు, మిగతా మొత్తంలో ఎస్సీ ఎస్టీ వర్గాల మహిళల కోసం కేటాయించింది. ఈ పథకానికి అర్హులైన వారికి ఈ యొక్క డబ్బులు అనేవి నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మరి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క పథకాన్ని ఈ యొక్క అక్టోబర్ నెలాఖరులో ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఈ లోపుగా మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానంతో పాటు రేషన్ కార్డుకి, ఆధార్ కార్డుకి కేవైసీలు కంప్లీట్ చేయాలి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ అనేది మరి యాక్టివ్లో ఉందా లేదా చూసుకొని మీ బ్యాంక్ అకౌంట్కి ఆధారు, ఫోన్ నెంబరు, అదేవిధంగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది యాడ్ చేసుకుని ఉండాలన్నమాట. ఈ విధంగా వెరిఫికేషన్స్ అన్నీ మీరు పూర్తి చేసుకుని
ఇవన్నీ సిద్ధంగా ఉంచుకుంటే కనుక కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే డబ్బులు వేస్తుందో అప్పుడు డబ్బులు అనేవి వచ్చి నేరుగా మీ ఖాతాలో జమ అవుతాయండి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలాంటి వెరిఫికేషన్స్ అన్ని చేసుకోక తల్లికి వందనం పథకం విషయంలో చాలామంది మహిళలు చాలా రకాల ఇబ్బందులు పడ్డారండి. వారికి ఇప్పటి వరకు కూడా వెరిఫికేషన్స్ అనేవి కంప్లీట్ కాక డబ్బులు అనేవి పెండింగ్లో ఉండిపోయినాయి అనమాట. అంటే డబ్బులు ఒకసారి పెండింగ్లోకి వెళ్ళిన తర్వాత అవి మళ్ళీ తిరిగి మనం తెచ్చుకోవాలి అంటే కనుక చాలా రకాల టైం అనేది కేటాయించాల్సి వస్తుందండి. చాలా సమయం వరకు మనం ఎదురు చూడాల్సి వస్తుంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు వెంటనే ఈ యొక్క వెరిఫికేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని సిద్ధంగా ఉండండి. ఇదండి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి సమాచారం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.